పయనం వార్తలకు స్వాగతం. పయనం యూట్యూబ్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారములు. ఈరోజు వార్తలు పయనం న్యూస్. నా హృదయపూర్వక ధన్యవాదములు. మాకు కార్మికులకు 2009వ సంవత్సరంలోనే 2 ఎకరాల స్థలము కేటాయించబడింది. ఆ కేటాయించబడిన స్థలంలో ఈ ఎంఆర్ఓ గారు ఏం చేసినారు, 11 మందికి మాత్రం ఒరిజినల్ ఎలక్ట్రీషియన్కి ఇచ్చేసి మిగతాటివన్నీ బయట వ్యక్తులకు రికార్డు లేకుండా దొంగ పట్టాలు ఇచ్చినారు. ఆ దొంగ పట్టాల్లో అవి కూడా వాళ్ళకి ఒరిజినల్ ఒక రాజకీయ నాయకుడి దగ్గర పెట్టి ఒక జిరాక్స్ పేపర్ దగ్గర పెట్టుకొని వాళ్ళు ఇల్లు కడతాన్నారు. ఆ జిరాక్స్ పేపర్లో ఇల్లు కడతా అంటే ఈ మున్సిపల్ కమిషనర్ గారు ఏం చేస్తున్నాడు, మనం ఇంటి దగ్గర ఏదన్నా చిన్న వర్క్ మొదలుపెట్టినా, ఇల్లు మొదలుపెట్టినా, లెట్రిన్ గుంత మొదలుపెట్టినా, సైడ్ కాలం మీద అరుగు మొదలుపెట్టినా ఆయన ఏమంటాడు, మా పర్మిషన్ లేని మీరు ఎట్లా కట్టినారు అంటాడు. అటువంటి అప్పుడు రోడ్డు సైడ్ అంత పెద్ద బిల్డింగ్లు కడతా అంటే ఈ మున్సిపల్ కమిషనర్ గారు ఏం చేస్తున్నా అర్థం కాలే. కాకపోతే ఆయనకు రాజకీయ ఒత్తిళ్ళైనా ఉండాలా, లేదంటే ముడుపులైనా దండిగా ముట్టినలా. ఆయన చూస్తే ముడుపులు ముట్టించుకొని ఆయన అట్లా కట్టేసన్నాడు. వీళ్ళు చూసి ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు ఏం చెప్తారు, మేము చేసేది ఏం లేదు, ఇంతకుముందు గత ఎంఆర్ఓ గారు ఉన్నాయని ఇచ్చినారు అంటాడు. ముందు ఎంఆర్ఓ ఇచ్చినప్పుడు ఫేక్ పట్టాలని మీరే చెప్పినప్పుడు ఎంఆర్ఓకి అధికారం లేకుండా ఆర్డీఓకి అధికారం ఉంటుంది కదా ఆ ఫేక్ పట్టాలు రద్దు చేయడానికి. ఆ ఫేక్ పట్టాలు రద్దు చేయరు, ఉన్న వాళ్ళకి ఇవ్వరు. ఊరికి 4 నెలల నుంచి కాలయాపన చేస్తున్నారు. వారం ఏంది, 10 రోజులు టైం ఏంది, నెల రోజులు టైం ఏంది, ఇదే చేస్తున్నారు. కానీ ఈ ఆర్టీఓ గారికి కూడా ముడుపు బాగా ముట్టినట్టున్నాయి. లేదంటే రాజకీయ నాయకుల ఒత్తిళ్ళు అన్నా ఉండాల. ఒకవేళ నీకు రాజకీయ నాయకుల ఒత్తిళ్ళు నిజంగానే ఉంటే నీకు నచ్చిన పార్టీ కండువా వేసుకొని పోయి రాజకీయ నాయకుల ఇంటి తిరుగు. అంతేగాని ఈ బీద కార్మికుల కడుపు కొట్టవద్దని ఆర్టీఓకి మరీ విన్నవించుకుంటున్నాము. మరి ఎంఆర్ఓ గారు ఏమంటాడు, మాకు స్టార్టింగ్లోనే చెప్పినాడు అవన్నీ ఫేక్ పట్టాలు, అవి రికార్డు పరంగా లేవు, మీరు ఆర్టీఓ దగ్గర పోమంటాడు. ఆర్టీఓ గారు ఏమంటాడు, నాకు నెల 2 నెలలు టైం అంటాడు, లేదంటే జేసీ దగ్గర పోమంటాడు, జాయింట్ కలెక్టర్ దగ్గరికి. మీరు ఇట్టే కాలయాపన చేస్తాంటే వాళ్ళు ఇల్లు కడతారు, ఓపెనింగ్లు చేస్తాడు, సంసారాలు ఉంటారు. మేమేమో ఇట్లా రోడ్డు పైన ఉంటాను. ఒరిజినల్ కార్మికులు రోడ్డు మీద ఉన్నారు, నకిలీ కార్మికులందరూ పోయి ఇల్లు కట్టుకొని వాళ్ళు విలాసవంతమైన ఇల్లు కట్టుకొని బాగా రోడ్డు సైడ్ బిల్డింగ్లు కట్టుకొని వాళ్ళు కాపురాలు చేస్తున్నారు. మా పరిస్థితి ఇప్పటికి కూడా ఏ రెవెన్యూ అధికారులు కూడా మా దగ్గరకు వచ్చి మాకేం సలహా మాకు ఇవ్వడం లేదు. కాబట్టి వాళ్ళు వచ్చేంత వరకు మా రిలే నిరాకార దీక్ష కొనసాగుతూనే ఉంటుంది. ఆడికి రాకపోతే ఆయన వారం గడువు ఇచ్చినాడు, వారం తర్వాత రాకపోతే మేము రోడ్లో ట్రాఫిక్ బంద్ చేసైనా సరే మేము రిలే నిరాకార దీక్ష కూర్చుంటాము. మా వాళ్ళు ఎవరైనా ఏదైనా పొరపాటున ఆ టైంలో ఏదైనా జరగడానికి జరిగితే దానికి కూడా ఆర్టీఓ గారే బాధ్యులని మేము విన్నవించుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. ఇక్కడికి వచ్చేసిన ధర్మవరం ప్రజలకు ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఏం చేయించున్నానంటే ఇక్కడ 650 పార్ట్ 2లో వచ్చేసి పెద్ద కుంభకోణం జరిగింది. మీరంతా గమనిస్తున్నారు, పత్రిక సోదరులు ఇస్తున్న ఇన్ఫర్మేషన్కు మీరు స్పందిస్తున్నారు. కానీ ఇక్కడ వచ్చేసి మనకున్న అధికారులు స్పందించడం లేదు. వీళ్ళు నాయకులతో కలిసి అక్రమాలు చేస్తూ అధికారులతో మాకు సహకరించకుండా పేద కార్మికులను వచ్చేసి రోడ్డును పడే విధంగా ప్రవర్తిస్తున్నారు. ముగ్గురు కలిసి చేసిన ఈ దొంగతనానికి కొమ్ము కాస్తున్నారు. ఈ చీకటిలో జరిగిన పట్టాలు, చీకటిలో ఇచ్చిన పట్టాలకు సపోర్ట్ చేస్తూ ఇక్కడ వచ్చిన ముగ్గురు నాయకులు మరి కొంతమంది వచ్చేసి వీళ్ళను సపోర్ట్ చేస్తూ వీళ్ళని ఆదిస్తున్నారు. కనుక ధర్మవరం ప్రజల ప్రతి ఒక్కరూ ఈ విషయం గమనించవలసిన ప్రార్థన. ఇక్కడ మేధావి సంఘం ప్రతి ఒక్కరూ వచ్చేసి ఈ విషయంలో కలెక్ట్ చేసుకొని ప్రతి ఒక్కరూ వచ్చేసి మాకు సపోర్ట్ చేయవలసిందిగా ప్రార్థన. ప్లంబర్ అండ్ ఎలక్ట్రీషియన్ కార్మికులకు, కార్మిక నాయకులకు, అదేవిధంగా ఇక్కడ 7వ రోజు పూర్తి చేసుకొని 8వ రోజులకి దీక్షను ప్రారంభించడం జరుగుతుంది. ఈ దీక్షకు మహిళా సంఘం నాయకురాలు అలుపు ఎరగకుండా డైలీ కూర్చున్నందుకు వాళ్లకు ప్రత్యేకంగా ఏఐటీసీ ధర్మవరం పట్టణ సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
అదేవిధంగా కార్మికులు ఎన్నో పనులు వదులుకొని రెక్కాడితే కాక డొక్కాడే పరిస్థితి లేని మా కార్మికులు గత 7 రోజులుగా పని పాటలు ఇచ్చిపెట్టి ఇక్కడ కూర్చున్న ఈ నెల జీతం తీసుకుంటున్నటువంటి ప్రభుత్వ అధికారులకు పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారంటే వీళ్ళకు కార్మికులు కానీ ప్రజలు కానీ పట్టించుకోవడం లేదు. ఎవరైతే వీళ్ళకు ముడుపులు ఇస్తారో వారిని మాత్రమే పట్టించుకుంటారు. ఎవరైతే అధికార పార్టీ నాయకులు ఉంటారో వాళ్ళని మాత్రమే పట్టించుకునే పరిస్థితి పొద్దు ఈ అధికారులు అవలంబిస్తున్నందుకు ప్రజలంతా ఈరోజు సిగ్గుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజల పాలనలో ప్రజలకు పనిచేయాల్సిన వారు ప్రజలు కడుతున్న పన్నులతో జీతాలు తీసుకుంటున్నటువంటి ఈ రెవెన్యూ అధికారులు అయితేనేమి, ఎంఆర్ఓ గారు అయితేనేమి, ఆర్డీఓ గారు అయితేనేమి, జాయింట్ కలెక్టర్ గారు అయితేనేమి నిమ్మకు నీరెత్తినట్లుగా వాళ్ళ ఏసీ రూముల్లో కూర్చొని ఈరోజు పట్టి పట్టనట్లుగా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారంటే వీళ్లకు ప్రజల పట్ల కార్మికుల పట్ల ఏమాత్రం సిద్ధశుద్ధి ఉందనేది ఒక్కసారి మనమంతా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీళ్ళు రోడ్డెక్కిన కార్మికుల్ని పట్టించుకోలేదంటే ఇంకా సామాన్య ప్రజలను వీళ్ళు ఏం గుర్తిస్తారో అని చెప్పేసి ఈ సభాముఖంగా మేము ప్రశ్నిస్తున్నాము. వీళ్లకు ఎవరైతే ముడుపులు ఎత్తకపోయి ఈ వాళ్ళ కార్యాలయాల్లోకి పోతారో వాళ్ళకు మాత్రమే పనిచేసే పరిస్థితుల్లో ఈ పొద్దు అధికారులు ఉన్నారని తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.